మరి వాళ్ళే అంటారు ముద్రగడ పద్మనాభం ఆ రోజు ఏం చేశాడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, 2004లో కూడా ఇదే అంశం ఉండింది కదా, కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని రాజశేఖర రెడ్డి చెప్పారు కదా, మరి ఆ రోజు ఎందుకు ముద్రగడ పద్మనాభం నిద్రపోయారు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు కదా. నిమ్మకాల చిన్నరాజాపు కావచ్చు, చలమల శెట్టి రామానుజయ్య కావచ్చు, ఇతర నేతలంతా కూడా బోండా ఉమా గారు కావచ్చు, అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ప్రశ్నించకపోతే నేను ఇందాక చెప్పాను కదా, ప్రశ్నించకపోతే చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకోరు. ఆయన ఉద్యమం బాట పట్టకపోతే అసలు విలువ లేదు కదా తెలుగుదేశం పార్టీలో. చినరాజప్ప గారిని హోమ్ మినిస్టర్ ఒకటే చేశారు. హోమ్ మినిస్టర్ మాట ఎవరన్నా ఇనే పరిస్థితులు ఈ రోజున ఉన్నారా? ఈరోజు ఏదంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన తిడితే ఈయన కొంచెం పక్కన కూర్చోబెట్టుకుంటే అక్కడ ఎవరిని అంటారు. అంతేగాని ముద్రగడ పద్మనాభం గారి వల్లే వీళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ఎంత తిడితే ఈయన అంత వీళ్ళకి గౌరవించే కార్యక్రమం జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్పితే వీళ్ళందరూ పేపర్లో మీడియాలో తిట్టినా నమస్కారం పెట్టుకునేది మాత్రం ముద్రగడ పద్మనాభం గారికి. జుట్టుకు బాగా రంగేసినట్లున్నారు సార్. నేను తక్కువ అండి ఈయన చూశారు కదా నా మేసాలు కూడా. అదే జుట్టు అయితే నల్లగా ఉంది. జుట్టు అది నల్లగానే ఉంటుంది, జుట్టుకు రంగేయలేదు. నేను రంగేశారు అనుకుంటున్నాను. మీ వయసు ఒక 50 ఏళ్ళు, మీ 50 సంవత్సరాలు ఉంటాయా? లేదు కదా, లేదు కదా. నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 1969. అంతే కదా. 69 అంటే ఒక 48 ఇయర్స్ ఇప్పుడు. అయినా కూడా జుట్టు బాగా నల్లగా సార్, రంగు వేసినట్టున్నారు. చూడండి సార్ కావాలంటే ఏ కంపెనీలో కొద్దిగా మంచి బ్రాండెడ్ వేసినట్టున్నారు, అందుకే నల్లగా జుట్టు. మీసాలకు టచ్ అప్ ఇచ్చి పైన రంగు దండి వేసినట్టున్నారు. మరి 48 అన్నా కూడా బాగానే ఉన్నారు, బాగా ఎర్రగా. మీ కలరింగ్కి అసలు మీ జుట్టు కలరింగ్ బ్లాక్, మీరు వైట్, జుట్టు చూస్తేనే అందరు రంగు వేశారు ఖచ్చితంగా. చూసుకోండి సార్, నేను అసలు ఏం వాడిన, అసలు ఏరికి ఒకరు వాడిన. ఏదైనా కొంచెం మీసాలు అక్కడక్కడ తెల్లబండ పడేదని వేస్తాం కానీ. ఓకే, అయితే ఆలోచనలు ఏం లేవు మీకు? జుట్టు తెల్లబడిందంటే అందరూ ఆలోచనలు ఎక్కువ, బాధలో ఉన్నారంటారు. అయితే బాధలు ఆలోచనలు ఏం లేవంటారు? లేదండి, హ్యాపీగా ఉంటాం. అంటే ఎమ్మెల్యే కావాలని ఆలోచన కూడా లేదా? ఎమ్మెల్యే అసలు ప్రజలతో ఉండేదే. ఎమ్మెల్యే అయితే ప్రజలకి ఏదైనా మేలు చేస్తామండి, పేదవాళ్ళకి ఏదన్నా మేలు జరుగుతుంది. అటు మేము చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కదా, ఏదన్నా నలుగురికి ఉపయోగపడాలి, అదే ఇంకేం లేదు. బాగా సాంప్రదాయ వంటకాలు బాగా తింటారా? బాగా కొద్దిగా బాగా బలంగా బాగున్నారు మీరు. ఇంటి వంటకమే రుచి. ఇంటి వంటకం అంటే ఏమేమి తింటారు సార్? మా ఇంట్లో క్యాజువల్గా చేసుకునే రుచి. ఏం ఎక్కువ చేస్తారు, ఏం క్యాజువల్గా ఏం చేస్తారు? చిన్నప్పుడు ఎన్వి ఎక్కువ తినేవాళ్ళం సార్, నాన్ వెజ్ తగ్గించేవాళ్ళం. ఈ మధ్య తగ్గించాం. సాంప్రదాయ వంటలు తింటే బాగుంటుంది, ఎన్వి ఎక్కువ తింటే ఇంకా కష్టమే కదా సార్. ఎన్వి అలవాటు సార్. ఎన్వి తిన్నా మీకు అంత పెద్దగా పొట్టలేదు అసలుకి. మిల్క్ బాయ్ మహేష్ బాబు లాగా మీరు కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్వి తగ్గించేశారా? ఎన్వి తగ్గించామండి. ఏ వంట ఎక్కువ తింటుంటారు మామూలుగా మీరు? ఇంతకుముందు చికెన్ గా ఎక్కువగా. మీరు రెస్టారెంట్కి వెళ్ళి తినేవారా బాగా మీరు? లేదండి, రెస్టారెంట్ లేవు. అదే మీరు అన్నారు బార్ ఉందనేసి. బార్ ఉండేది కానీ రెస్టారెంట్. బార్లో రెస్టారెంట్ లేదు. బార్ ఉండేది మీకు? బార్లో అప్పుడప్పుడు అసలు అటువంటిది లేదండి. మళ్ళీ బార్ పెట్టారు సార్, టేస్ట్ బార్ అంటే కాదు, బార్ పెట్టారు అది కల్తీ అయిందా లేదా చూడాలి కదా సార్. చిన్న పెగ్గు షాపుల దగ్గర మా వాళ్ళు ఉండేవాళ్ళు చూసుకునేవాడు. స్మాల్ పెగ్గు కూడా జానీ వాక్ సార్ అసలు ఏం లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కంపెనీకి కానీ మా ఫ్రెండ్స్ అంతా తాగుతూ ఉంటే మేము చూస్తే ఆనందిస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది సార్ ఆనందం? అది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందండి. వాళ్ళు తాగుతుంటారు, మీరు వాళ్ళు తాగుతారు, మీరు వాళ్ళు తాగితే మీరు ఎట్లా ఆనందపడతారు? మా వాళ్ళు చెప్పే మాటలు బట్టి మేము ఆనందపడతా ఉంటాం. వాళ్ళు తాగుతూ చెప్పే మాటలు మీరు ఇన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇది బాగుంది సార్. అదే వాళ్ళకి తాగుతూ వాళ్ళ లోగుట్లని మీరు తెలుసుకుంటారు అనమాట, ఏం తాగుతావు. అంటే ఇంకా చెప్పే కొద్దికి ఇంకొక పెగ్గు ఎక్కువ వేసారా? మా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా సాయంత్రం పూట కాసేపు ఎప్పుడన్నా అకేషన్ గా ఉన్నప్పుడు, అంతేగాని చిన్నప్పటి నుంచి అలవాటు.